ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ తమిళ చూసారు కదా, మేము ఈ రోజు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తున్నాం. అదేనండి, మేడారంకి. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకైతే తెలియదు, బట్ మేము వెళ్ళింది అయితే ఫిబ్రవరి 8 సండే రోజు. జాతర టైంలో ఫుల్ పబ్లిక్ అండ్ తొక్కిసలాట. అందుకోసమే మేము ఎప్పుడైనా కూడా జాతర అయిపోయిన తర్వాతనే వెళ్తాం. వీడియో అయితే చాలా బాగుండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ వీడియోస్ నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది అండ్ ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. జాతరకి తీసుకుపోవాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టినా, ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను నేనే. బ్యాలెన్స్ మా బావ వెహికల్ దగ్గరికి వెళ్ళిండు. తను వచ్చేలోపు నేను రెడీ అయి ఉండాలి. సో ఈ డ్రెస్ అయితే వేసుకుంటున్నా. దీన్ని నేను మీషో నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 300 సంథింగ్ 350 ఎంతో పడింది. మేము ఎప్పుడు మేడారం వెళ్ళినా జంపన్న వాగులో మునిగినాకే వేరే డ్రెస్ చేంజ్ చేసుకుని గద్దెల దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తాం. అందుకే ఎక్స్ట్రా డ్రెస్ పెడదామని చూస్తున్నా. బట్ మాకు తెలిసిన వాళ్ళు 1 డే బిఫోర్ వెళ్ళి వచ్చిళ్ళు. జంపన్న వాగులో వాటర్ లేవు అనేసరికి ఇంకా ఇక్కడే ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాము. సో ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను. ఇంతకీ నాకు ఈ డ్రెస్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. హెయిర్ స్టైల్ గురించి అయితే అడగకండి ప్లీజ్. ఏదో ఒకటి వేసుకున్నా నా ఫేస్ కి సెట్ అయితే లేదు. పఫ్ అయితేనే కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నా హెయిర్ ఏమో డే బై డే ఇంకా లాస్ అయిపోతుంది. ఏమోలే, మొత్తానికి అయితే మేమైతే ఇలా రెడీ అయిపోయాము. పిల్లల ఇద్దరికైతే సేమ్ షర్ట్స్ వేసిన వైట్ కలర్ వి. సమ్మక్క సారలమ్మ తల్లికి సంబంధించినవి కూడా ఒక కవర్ లో సెట్ చేసి పెట్టాను. 2 చీరలు, గాజులు, పూలు, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు, అలాగే బంగారం. మెయిన్ ఇదే కదా ఇంపార్టెంట్. అప్పటికే కార్ కూడా వచ్చింది. సామానంతా డిక్కీలో పెట్టినాం. అండ్ కార్ టైర్లకైతే కుంకుమ, పసుపు బొట్లు పెట్టి కార్ ముందు కూడా కొబ్బరికాయ కొట్టి బయలుదేరడం. ఫైనల్లీ గట్టమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చి మేడారంకి వచ్చేటోళ్ళు ఎవరైనా సరే ముందుగా ఇక్కడ శ్రీ గట్టమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే బయలుదేరాలి. ముందుగా ఇక్కడ శ్రీ గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టిన. నేను ఇంటికా నుంచి కుంకుమ, పసుపు కూడా పట్టుకొని వచ్చిన అనమాట. సో అవైతే ఇక్కడ వేస్తున్నాను. రేపు జాతరకి పోతామనగా ఈ రోజే మా అమ్మకి కాల్ చేసి చెప్పిన, రేపు వెళ్తున్నాం రామ్మ మాతో పాటు అని. కానీ మా అమ్మ రాను అని చెప్పింది. అంటే మా రిలేషన్స్ రీసెంట్ గానే మేడారం వచ్చిళ్ళు. వాళ్ళతో పాటు మా అమ్మ కూడా వచ్చి దర్శనం అయితే చేసుకుంది. సో మళ్ళీ ఏం వస్తా, నేను పనికి వెళ్ళేదాన్ని కదా, రాను అని చెప్పింది అన్నట్టు. మా అత్తమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసినాం. బట్ వాళ్ళు రీసెంట్ గానే మాడపడిచి వాళ్ళు మినీ మేడారంకి వెళ్తే మేమందరం కూడా వెళ్ళినాం అన్నట్టు. ఇంకా మా ఊళ్ళు అక్కడే దర్శనం చేసుకున్నారు. ఇంత లాంగ్ రాము అని చెప్పేసి. ఇక మేమైతే ఇంటికా నుంచి నర్సంపేట నుంచి స్టార్ట్ అయ్యేసరికి మార్నింగ్ అక్కడే మాకు 9:30 10 అయ్యింది. మార్నింగ్ 10-10:30 కల్లా మేడారంలోనే ఉండాలి అని అనుకున్నాము. బట్ టైం అస్సలు కుదరలేదు. నర్సంపేట నుంచి మేడారంకి 1.5 అవర్ లేదో 2 అవర్స్ దాకా పట్టింది జర్నీ. అయితే మేడారంలో కోళ్ళకి రేట్లు ఎక్కువ ఉన్నాయంట. చూడండి, చాలా మంది అయితే కోళ్ళను కూడా పట్టుకొని పోతున్నారు జాతరకి పోయేటోళ్ళు. మేము కూడా కోడి పిల్లని పట్టుకొని పోతున్నాము. రేపు జాతరకి వెళ్తామనగా ఈ రోజు నైట్ మా బావ నాటు కోడి పెట్ట పట్టుకొని వచ్చిండు. మా బావ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు. సో ఇంకా కోడి పిల్లని పట్టుకొని కూర్చున్నాడు అన్నట్టు. కార్ ఎక్కితే చాలు నాకు హెడ్ ఎక్, వామిటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో చాలా వరకు క్లిప్స్ అయితే మిస్ అయ్యాను. సారీ అబ్బా. జంపన్న బాగులో పెద్దగా వాటర్ లేవు. కాళ్ళు చేతులు కడుక్కునే మందం ఉన్నాయి. అందరూ కూడా ట్యాప్స్ కిందనే స్నానం చేస్తున్నారు. మా బావకి కార్ డ్రైవింగ్ పెద్దగా రాదు. సో తనతో వర్క్ చేసే పర్సన్ అయితే వచ్చింది అనమాట. అండ్ వాళ్ళ వైఫ్ తను కూడా మాతో పాటు జాతరకైతే వచ్చింది. తనని చూడడం గానీ కలవడం గానీ ఇదే ఫస్ట్ టైం. బట్ చాలా ఫ్రీగా మాట్లాడింది. తునిషా వీడియోస్, నా వీడియోస్ అండ్ మా వదిన వీడియోస్, ఇంకా కొందరు క్రియేటర్స్ నేమ్స్ అయితే చెప్పింది. మా వీడియోస్ అయితే చూస్తూ ఉంటదట తను. సో తను మా గురించే చెప్తా ఉంది వస్తూ ఉంటే. ఇక మేమైతే జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చినాం. ముందుగా ఇక్కడ కుంకుమ, పసుపు వేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. జంపన్న వాగులో పెద్దగా వాటర్ అయితే లేవు. చాలా మంది నెత్తిలో నీళ్లు చల్లుకొని వెళ్తున్నారు. సో మేము కూడా నెత్తిలో నీళ్లు చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కున్నాము. ఎందుకైనా మంచిది అని మా పిల్లలకైతే ఎక్స్ట్రా చెరొక డ్రెస్ పెట్టినా, స్నానం చేయండిరా వాగులో అంటే చేయలేదు అనమాట. జస్ట్ వాటర్ చల్లుకున్నాం అంతే. అక్కడి నుంచి నడుచుకుంటూ సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి అయితే వచ్చినాము. ఎంట్రన్స్ లో మనకైతే ఈ విధంగా పెట్టిల్లు కోయ జాతికి సంబంధించిన కొన్ని విగ్రహాలు లెక్క పెట్టిల్లు అన్నట్టు. జాతరపై 10-12 రోజులైనా పబ్లిక్ మాత్రం తండోపతండాలుగా ఉన్నారు. ఇప్పుడే ఇంత మంది ఉన్నారంటే జాతర టైంలో ఇంకెంత మంది ఉన్నారో మీరే ఊహించుకోండి. ఇక మేము వెళ్ళిన రోజు సండే కావడంతో చాలా మంది పబ్లిక్ అయితే వచ్చిల్లు. గద్దెలు గనుక అన్ని చేంజ్ చేసిల్లు. బట్ అంత వైబ్ గాని లుక్ గాని అనిపించలేదు నాకు. అసలు ఫస్ట్ సారక్క గద్దెని దర్శించుకుంటాం, తర్వాత సమ్మక్కని గద్దెని దర్శించుకోవాలి. బట్ ఈసారి మొత్తం మార్పులు చేర్పులు చేసి ఫస్ట్ సమ్మక్క గద్దెని ఉంచిల్లు, తర్వాత సారక్క గద్దెని పెట్టిల్లు. తర్వాత పగడిద్దరాజు, గోవిందరాజులను కూడా దర్శించుకున్నాం అనమాట. ఫైనల్లీ చాలా హ్యాపీగా జరిగింది దర్శనం. నాకైతే మస్తు అనిపించింది. నేను ఏమేమి తీసుకొచ్చినో ఆ తల్లి కోసం అన్ని ఆ గద్దె దగ్గర అయితే చేర్చిన. బంగారంగా భావించే ఆ మహాప్రసాదం కూడా మేము పెట్టింది కాక మాకు వేరే కొత్త బుట్టలు కూడా దొరికినాయి. ఎప్పటి నుంచో మా పెద్దోడు రిమోట్ కార్ కావాలని చాలా ఏడుస్తుంటే ఫైనల్లీ ఈ రోజు కొనిచ్చేసాము. అండ్ మా చిన్నోడికి మ్యాజిక్ స్లేట్ అయితే తీసుకున్నాడు. నేను హ్యాండ్ కి 1 సైడ్ బ్యాంగిల్, 1 సైడ్ వాచ్ పెట్టుకొని వచ్చినాను. బట్ దర్శనం టైంలో ఆ పబ్లిక్ లో నా వాచ్ బెల్ట్ తెగిపోయింది.
చేతులు బోడిగా ఉన్నాయని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా నేను బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. మేడారంకి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వేరే ఒక ప్లేస్ చూసుకొని మేమైతే ఇంకా ఫుడ్ గినక ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా బావ గినక చికెన్ తీసుకొస్తానికి పోయిల్లు. అంటే మేము ఇంటి దగ్గర నుంచి ఒక కోడి పిల్లని తీసుకొచ్చినామని చెప్పాను కదా! దాన్ని కొట్టిచ్చిండు. అలాగే ఎక్స్‌ట్రా ఇంకొక కోడిని కూడా కొట్టిచ్చిండు అన్నట్టు. సో, దాన్ని తీసుకొస్తాల్లు. ఈలోపు మేము బగారన్నమైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాము. మేము నర్సంపేట నుంచి బయలుదేరేసరికి మార్నింగ్ 10:00 అయింది. ఇంకా మేడారంకి వచ్చేసరికి మధ్యాహ్నం 1 అయింది. దర్శనం కన్నా ముందు మేము చిలకల గుట్టకి పోయినాము. అక్కడ వాటర్ గినక తాగిన తర్వాత దర్శనానికి వచ్చినాము. అవి నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తా. కూరలు బువ్వలు వండుకొని తినేసరికి అప్పటికే టైం 7 అయింది నైట్. ఇక 7:30 లోపు ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము నర్సంపేటకి. అంతా చీకటిగా ఉంది. కార్ లో సాంగ్స్ పెట్టుకుందామంటే సిగ్నల్ సరిగ్గా లేక నెట్ అస్సలు వస్తలేదు. అంటే మేడారం సైడ్ అంతా కూడా అడవి ప్రాంతం కదా, అందుకోసమే చాలా వరకు సిగ్నల్ అయితే ఉండదన్నట్టు. ఎనీవే మొత్తానికైతే ఈ విధంగా మా మేడారం జాతర చాలా హ్యాపీగా పీస్‌ఫుల్ గా జరిగిపోయింది. ఒక 10 అవర్స్ లో మేడారం జాతరకి పోయినాం అండ్ ఇంటికి కూడా వచ్చినాం. ఇదన్నమాట వీడియో. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.